పట్టణ కేంద్రంలో ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరన్న మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం చేర్యాల ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని, చేర్యాల డివిజన్ గురించి నిరాహార దీక్ష చేశామని, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేర్యాల డివిజన్ ఇస్తానని మోసం చేసిందని, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా రెవెన్యూ డివిజన్ ఇస్తానని మాట ఇచ్చి మోసం చేసిందని చెప్పారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ గురించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రెవెన్యూ డివిజన్ తక్షణమే అమలు చేయాలని కోరారు. అలాగే చేర్యాల కోర్టును కూడా తొందరగా ప్రారంభించాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంతకుముందు చేర్యాల రెవెన్యూ డివిజన్ గురించి గ్రామాన పాదయాత్ర చేశామని, ప్రజలు కూడా తమ పాదయాత్రను స్వాగతించారని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేర్యాల రెవెన్యూ డివిజన్ ను మంజూరు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని గత 7 సంవత్సరాలుగా నిరంతరం ఈ ప్రాంత ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి మద్దతుగా నేనున్నానని మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు జనగామ మహాసభలో బహిరంగ సభలో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో చేర్యాల రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చిండు ఈ ప్రజలకు. అందుకు ఇప్పుడు తొందరగా ఆయన చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసి ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటు అడగాలంటే ముందు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. జీవో ఏర్పాటు చేసి చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. కొమ్రవెల్లి, చేర్యాల, మద్దూరు, దూల్మిట మండలాలను కలిపి వెంటనే ప్రభుత్వం జీవో తెచ్చి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్.